ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలలో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలలో ట్రేడ్ అవుతున్నాయి. టీసీఎస్, టైటాన్ కంపెనీ, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో, అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్, జేఎస్ఎండబ్ల్యూ ఎనర్జీ షేర్లు నష్టాలలో కొనసాగుతున్నాయి. ఇక షేర్ మార్కెట్ అప్డేట్స్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మనతో పాటు ప్రముఖ బిజినెస్ అనలిస్టులు వెంకట్ మేక గారు అందుబాటులో ఉన్నారు. వెంకట్ మేక గారు నమస్తే అండి. నమస్తే అండి. వెంకట మేక గారు, ఈరోజు బిజినెస్ షేర్ మార్కెట్స్ అప్స్ అండ్ డౌన్స్ ఎలా ఉన్నాయి, ఎందుట్లో షేర్లు పెట్టడం అనేది ఇప్పుడు మనకి కస్టమర్లకి బాగా పనికొస్తుంది? సో ఈరోజు చూసుకుంటా ఉంటే ఒకటి వీక్ గ్లోబల్ క్లూస్ అండి, రెండోది క్రూడ్ ఆయిల్, ఎలివేటెడ్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ బాగా, అంటే క్రూడ్ ఆయిల్ మొన్నటి వరకు తగ్గినట్టే తగ్గి మళ్ళీ ఇరాన్ అమెరికా మధ్య టెన్షన్స్ వల్ల $88 వచ్చేసిందంటే క్రూడ్ ఆయిల్ బ్యారెల్. సో ఇది అలారమింగ్ ఇష్యూ వాస్తవంగా. దానికి తోడు ఎఫ్ఎంసీజీ, సిమెంట్ అండ్ మెటల్ సెక్టర్ లో ఈ రోజు హెవీ సెల్లింగ్ అనేది జరుగుతూ ఉందండి. సో వీటి కారణం చేత ఈ రోజు మనకి చూసుకుంటే మార్కెట్లు అనేది చాలా డౌన్ లో ట్రేడ్ అవుతున్నాయి. లాస్ట్ వీక్ కనుక మనం చూసుకుంటే నిఫ్టీ 0% రిటర్న్స్ తో క్లోజ్ అయిందండి. అంటే ఆల్మోస్ట్ టెక్నికల్ గా మనం మాట్లాడుకుంటే దాన్ని డోజీ ఫార్మేషన్ అంటారు. అంటే డెసిషన్ ఎటు తీసుకోలేకపోతాం. ఒక స్వింగ్ హై దగ్గరికి వచ్చిన తర్వాత మనకి డోజీ అనే ఫార్మేషన్ కనుక జరిగితే అది చాలా డేంజరస్ సినారియో. సో ఎటు సైడ్ బ్రేక్ అయినా కూడా అటు సైడ్ ఎక్స్ప్లోజివ్ ఉండడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. నిన్న కూడా మనం చూసుకుంటే మార్కెట్ దాదాపుగా ఒక 13 పాయింట్ల పాజిటివ్ తోనే క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ 0 రిటర్న్స్ కానీ మనం చెప్పుకోవచ్చు అనమాట. సో నిన్న కూడా టెక్నికల్ గా మాట్లాడుకుంటే డోజీ ఫార్మేషన్ జరిగింది. ఎప్పుడైతే వీక్లీ డోజీ అండ్ డైలీ డోజీ వచ్చిందో మార్కెట్ ఒక డైరెక్షన్ తీసుకున్న ఆ డైరెక్షన్ లో ఎక్కువగా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందండి. ఆ డైరెక్షన్ అన్ఫార్చునేట్లీ ఈ రోజు నెగిటివ్ అయింది. సో కీలకమైన సపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో 24,500 నుంచి 24,450 ఆ జోన్ కూడా బ్రేక్ అయి ప్రస్తుతం 24,445లో ట్రేడ్ అవుతుందండి. కొంచెం ఇక్కడ నుంచి మనకి 24,300 వరకు వచ్చే ఛాన్సెస్ అయితే నిఫ్టీలో ఎక్కువగా కనిపిస్తుంది. సో కాల్ రేటింగ్ పరంగా చూసుకున్నా కూడా 24,550 నుంచి 600 మధ్యలో హెవీ కాల్ రేటింగ్ అనేది జరిగింది. సో అప్ సైడ్ అనేది క్యాప్ అయితే అయిపోయింది. సో డౌన్ సైడ్ అనేది ఫ్లడ్ గేట్స్ ఓపెన్ అయినట్టుగా కొద్దిగా ఓపెన్ అయినాయి. కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయండి. 24,300ని మనం జాగ్రత్తగా వాచ్ చేయాలి. 24,300 హోల్డ్ చేసినంత కాలం ఇబ్బంది ఏం లేదు. 24,300 కనుక హోల్డ్ చేయలేక కిందకు వచ్చిందంటే మాత్రం బేర్ గ్రిప్ లోకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ప్రస్తుతం చూసుకుంటే కొద్దిగా అంటే బై అండ్ డిప్స్ లోనే ఉంది, ఇంకా సెల్ అండ్ రైజ్ లోకి రాలా, బై అండ్ డిప్స్ మోడ్ లోనే ఉంది. 24,300 లెవెల్ అయితే మనం వాచ్ చేయాలండి. ఓకే, కాలర్ సిద్ధంగా ఉన్నారండి. శ్రీకాంత్ గారు. హలో శ్రీకాంత్ గారు. సార్, నాకు 3 స్టాక్స్ సార్ ఫండమెంటల్ గా ఎలా ఉంది? వీడిఎఫ్ ఫుడ్ ఒకటి, తర్వాత వచ్చేసి సాయి పేరెంట్స్ ఒకటి సార్, మూడోది వచ్చేసి ఎస్ఎంఎస్ ఫార్మ్. ఇది ఫండమెంటల్ గా ఎలా ఉంది, లాంగ్ రన్ తీసుకోవచ్చు సార్. ఓకే, మూడోది ఎస్ఎంఎస్ ఫార్మ్ అండి. రైట్ అండి. ఎస్ఎంఎస్ ఒకటి, తర్వాత సాయి పేరెంట్స్, సాయి పేరెంటల్స్ మూడు కూడా తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. ఫండమెంటల్ గా ఎలా ఉంది, అలాగే టెక్నికల్ గా ఎలా ఉంది, లాంగ్ టర్మ్ లో మనం తీసుకోవచ్చా, ఇది మీ క్వశ్చన్ అండి. సో ఏడిఎఫ్ ఫుడ్స్ వచ్చేసి ఈ ప్రైస్ లో కన్నా కూడా 285 క్రాస్ అయిన తర్వాత తీసుకోవడం బెటర్ అండి. టెక్నికల్ గా కూడా కొంచెం డౌన్ అయితే కనిపిస్తుంది, కన్సాలిడేషన్ కూడా కనిపిస్తుంది. 285 దాటిన తర్వాత ఏడిఎఫ్ ఫుడ్స్ లో తీసుకోవచ్చు అండి. సో ఫండమెంటల్ గా బాగానే ఉంది సార్, ఇబ్బంది ఏం లేదు. అలాగే సాయి పేరెంటల్స్ కూడా చూసుకుంటే మనకి లిస్టింగ్ అయిన తర్వాత కంటిన్యూస్ గా బాగానే పెరిగిందండి. 700 మార్క్ కూడా క్రాస్ అయ్యి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతా ప్రస్తుతం మళ్ళీ మొమెంటం అప్ సైడ్ షిఫ్ట్ అయిందండి. 560 అబవ్ ఉంది కాబట్టి మనం కరెంట్ ప్రైస్ లో బయింగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో 560 అబవ్ ఉన్నంతసేపు టెక్నికల్ గా మనం బుల్లిష్ జోన్ లో ఉందనుకోవచ్చు సాయి పేరెంటల్స్. కరెంట్ ప్రైస్ లో కూడా మీరు ఎంట్రీ ప్లాన్ చేయండి. అలాగే ఎస్ఎంఎస్ ఫార్మా గురించి అడిగారు. ఎస్ఎంఎస్ ఫార్మా కూడా 360 దగ్గర మనకి మేజర్ సపోర్ట్ లెవెల్స్ అయితే ఉన్నాయి. 360 అబవ్ ఉన్నంతసేపు మనం ఎస్ఎంఎస్ ఫార్మాలో ఎంట్రీ అనేది తీసుకోవచ్చు అండి. రైట్ సార్. మరో కాలం సిద్ధంగా ఉన్నారండి. శ్రీధర్ గారు. నమస్తే సార్. ఎయిటర్ ఎనర్జీ, కూపిట్ లిమిటెడ్, E2E నెట్వర్క్ ప్రెజెంట్ లెవెల్ ఎంట్రీ తీసుకోవచ్చా సార్? కుప్పిట్ లిమిటెడ్, E2E నెట్వర్క్స్, ఇంకోటి ఏదన్నారండి స్టార్టింగ్ లో? ఎయిటర్ ఎనర్జీ. ఓకే, మూడు కూడా ఫ్రెష్ ఎంట్రీ. అవును సార్. కుప్పిట్ తీసుకోవచ్చండి. 271 దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జోన్ ఉంది అని మనం అనుకున్నాం అంతకుముందు, కానీ 271 దగ్గర ప్రాఫిట్ బుకింగ్ జోన్ ఉంటుంది అని అనుకున్నాం, కానీ ఆ ప్రాఫిట్ బుకింగ్ జోన్ దగ్గర కూడా ఆగట్లేదండి.
చాలా బుల్లిష్ గానీ ఈ రోజు 5.42% పాజిటివ్ లో ట్రేడ్ అవుతుంది. కరెంట్ ప్రైస్ లో కూడా మీరు ఒకటి తీసుకోవచ్చు. రీసెంట్ రిజల్ట్స్ కూడా చాలా అద్భుతంగా వచ్చినాయి. E2E నెట్వర్క్స్ కూడా కరెంట్ ప్రైస్ లో మీరు ఎంట్రీ ప్లాన్ చేయొచ్చండి. ఏథర్ ఎనర్జీ వచ్చేసి మనకి ప్రస్తుతం 1524లో ఉంది. సో ఇది కూడా మనకి చాలా బుల్లిష్ గా వెళ్తోందండి. రిజల్ట్స్ మీరు అడిగిన మూడిట్లో కూడా రిజల్ట్స్ చాలా అద్భుతంగా వచ్చినాయి. Q1 రిజల్ట్స్ కరెంట్ ప్రైస్ లో మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు సార్. ఓకే, మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారండి. చెన్నై నుంచి లక్ష్మి గారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి. హలో, నమస్తే వెంకట్ గారు. యాక్చువల్ గా నా దగ్గర హెచ్ఏలు ఉన్నాయండి. అది దానికి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎంతవరకు హోల్డ్ చేయమంటారు? రేపు రిజల్ట్స్ ఉన్నాయి కదా, జల్దీ Q1 తక్కువ వస్తుందేమో కదా. సో అది ఎంతవరకు హోల్డ్ చేయమంటారు? ఎక్కడ ఎగ్జిట్ చేసుకోమంటారు? ఆల్మోస్ట్ నాది 8 months నుంచి ఉన్నాయండి నా దగ్గర. ఓకే, హెచ్సిఎల్ మంచి రెసిస్టెన్స్ లెవెల్ కూడా క్రాస్ చేసి టెక్నికల్ గా అప్ సైడ్ మూమెంట్ మీద చూపిస్తోందండి. రిజల్ట్స్ పరంగా అంటే నెంబర్స్ పరంగా చూడొద్దు. నేను అంతకుముందు కూడా చెప్పాను చాలా సార్లు, Q1 రిజల్ట్స్ కి సంబంధించి మీరు నెంబర్స్ చూడొద్దండి. అంటే రెవెన్యూ ఎంత వస్తుంది, ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి, ఇవి నెంబర్స్ కాదు చూడాల్సింది. నెక్స్ట్ వాళ్ళు చెప్పే గైడెన్స్ చూడండి. నెక్స్ట్ క్వార్టర్కి ఎలా ఉండబోతుంది, ఆ తర్వాత 1 year వరకు వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు, అది జాగ్రత్తగా వినండి. దాని బేస్డ్ గానే మనకి స్టాక్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. హెచ్ఎల్ ఈసారి కొంచెం బెటర్ గా ఉండే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ బీటన్ డౌన్ అయిపోయి మళ్ళీ కింద నుంచి ఇప్పుడే పెరుగుతుంది. 3500 దగ్గర నుంచి చూస్తే మీకు ప్రస్తుతం దాదాపుగా 4900 వరకు కూడా వచ్చిందండి. సో కరెంట్ ప్రైస్ లో మీరు హోల్డ్ చేసుకోవచ్చు అండి, ఉంచుకోండి. హెచ్ఏఎల్ పర్వాలేదు, ఉంచుకోండి. మళ్ళీ 5600 మార్కుని క్రాస్ చేసి పైకి వెళ్తుంది. ఓకే, మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి అనిత గారు. నమస్తే అండి వెంకట్ గారు. నా దగ్గర అశోక్ లేలాండ్ ఉంటాయండి 167 లో. అలాగే నా దగ్గర వింటారాస్ ఉన్నాయండి 690 యావరేజ్ లో. ఎక్కడి వరకు హోల్డ్ చేసుకోమంటారు? అశోక్ లైలాండ్ హోల్డ్ చేయండి మేడం. అశోక్ లైలాండ్ మళ్ళీ 200 మార్క్ క్రాస్ చేస్తుంది, హోల్డ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. అలానే రిజల్ట్స్ మనకి 14 ఆగస్టున ఉన్నాయి, శుక్రవారం రోజున రిజల్ట్స్ కూడా ఉన్నాయి. లాస్ట్ 3 quarter రిజల్ట్స్ అయితే అనుకున్నట్లుగా రాలేదు, కానీ ఈసారి రిజల్ట్స్ కొంచెం బెటర్ గా ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. హోల్డ్ చేసుకోవచ్చు అండి, 200 మార్క్ క్రాస్ చేస్తుంది. వింటా ల్యాబ్స్ కరెంట్ ప్రైస్ లో యావరేజ్ ప్లాన్ చేసుకుని హోల్డ్ చేయండి. మీ దగ్గర 690లో ఉన్నాయన్నారు, ప్రస్తుతం 644.90లో ఉంది. కరెంట్ ప్రైస్ లో యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. పిడుగురాల నుంచి బాబు గారు. హలో బాబు గారు నమస్తే. నమస్తే సార్. నమస్తే వెంకట్ గారు. నమస్తే అండి. సార్ నాకు చిన్న 2 స్టాక్స్ గురించి కొంచెం చిన్న సజెషన్ కావాలి సార్ మీది. ఫస్ట్ వచ్చేసి సార్, నేను లాస్ట్ మంత్ రిలీజ్ అయిన SBI ఫండ్స్ మేనేజ్మెంట్ తీసుకున్నాను సార్. 600 యావరేజ్ లో ఉన్నాయి, ఒక 50 షేర్లు తీసుకున్నాను. అది కంటిన్యూస్ గా ఫాలో అవుతుంది సార్. ఎందుకనేది ఉంచుకోవాలా తీసేయాలా ఒకటి. రెండోది సార్, పిల్లల ఫ్యూచర్ కోసం నాకు మంచి మ్యూచువల్ ఫండ్ ఒకటి సజెస్ట్ చేయగలరా? ఒక 1 year 2 years హోల్డ్ చేయడానికి మ్యూచువల్ ఫండ్ ఏదన్నా. ఓకే, సో SBI ఫండ్స్ కిందకు వచ్చినా కూడా మీరు భయపడక్కర్లేదండి. ఇంకా బాగా కిందకు వచ్చిన తర్వాత అక్కడ యావరేజ్ ప్లాన్ చేసుకుని హోల్డ్ చేయండి. మళ్ళీ రికవరీ అనేది స్టార్ట్ అవుతుంది. దాదాపుగా మనకి 520 వరకు వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయండి. ప్రస్తుతం 568లో ఉంది, 520 వరకు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఒకవేళ అక్కడ వరకు రాకపోయినా మధ్యలో ఎక్కడన్నా రిటర్న్ తీసుకున్నా కూడా మళ్ళీ అడిషనల్ యూనిట్స్ ని పర్చేస్ చేసుకుని హోల్డ్ చేయండి. 1 year లో మంచి రిటర్న్స్ అయితే ఇస్తుంది. అలాగే పిల్లల ఫ్యూచర్ కోసం మ్యూచువల్ ఫండ్ అడిగారు, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ ఏదైనా తీసుకోండి. దేనిలో అయినా సరే ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ లో మీరు ఇన్వెస్ట్ చేయండి, అది ఏ కంపెనీ అయినా పర్వాలేదు. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారండి. విజయవాడ నుంచి నాగేంద్ర కుమార్ గారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇప్పుడున్న ప్రజెంట్ ప్రైస్ లో ఇక్రా, ICRA, ఇక్రా అండ్ GUTND వెర్నోవా, ఈ 2 షేర్స్ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ప్రైస్ తీసుకొచ్చాను కదా. GE వెర్నోవా అండ్ ఇక్రానా? ఇక్కడ వద్దు సార్, ఇంకొంచెం కిందకు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం 5072లో ఉంది, ఇంకా బేరిష్నెస్ లోనే ఉందండి, ఇంకా బుల్లిష్నెస్ లోకి టర్న్ అవ్వలేదు. కాబట్టి కొద్దిగా అవాయిడ్ చేద్దామండి. GE వెర్నోవా తీసుకోండి సార్, కరెంట్ ప్రైస్ లో తీసుకోండి. 4408లో ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. కరెంట్ ప్రైస్ లో కూడా మీరు తీసుకోవచ్చు. రైట్. అలాగే ఒక కాలర్ అడుగుతున్నారండి, పైన్ ల్యాబ్స్ గుజరాత్ ఎనర్జీ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు సత్యనారాయణమూర్తి గారు. పైన్ ల్యాబ్స్ ఉండదండి, గుజరాత్ ఎనర్జీ. గుజరాత్ ఎనర్జీ, యా ఓకే అండి. సో గుజరాత్ ఎనర్జీ వచ్చేసి మనకి ప్రస్తుతం 273లో ఉందండి. ఈ రోజు రిజల్ట్స్ ఉన్నాయండి దాంట్లో. గుజరాత్ ఎనర్జీకి ఈ రోజు రిజల్ట్స్ వచ్చినాయి, కొంచెం బెటర్ గానే ఉన్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం చూసుకుంటే 3% పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతుంది. బాగా బీట్ అండ్ డౌన్ అయిపోయిన స్టాక్ అండి ఇది గుజరాత్ ఎనర్జీ. ఆల్మోస్ట్ మనం చూసుకుంటే 690 దగ్గర నుంచి కంటిన్యూస్ ఫాల్ అండి. 690 నుంచి
261 వరకు కంటిన్యూస్ గా పడతానే ఉంది. సో కరెంట్ ప్రైస్ లో ఎంట్రీ తీసుకోవచ్చు అంటే కరెంట్ ప్రైస్ లో వద్దండి, కొంచెం వెయిట్ చేసి 300 మార్క్ క్రాస్ చేసిన తర్వాత 300 మార్క్ క్రాస్ చేసిన తర్వాత కొంచెం తక్కువ క్వాంటిటీ ఎంట్రీ ప్లాన్ చేయండి. అలాగే 320 దాటితే క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి. ఫైన్ ల్యాబ్స్ తీసుకోండి, ఫైన్ ల్యాబ్స్ కూడా అంతేనండి, కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోండి. ఇక్కడ 167.93 ఉంది కదా, ఈ 165 పైన కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోండి. అలాగే 185 దాటితే క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి. మరొక సిద్ధంగా ఉన్నారండి రాజమండ్రి నుంచి వైదేహి గారు. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మేడం. నా దగ్గర ఓఎస్ఎస్ ఉన్నాయి సార్, మొన్న ఫాల్లో తీసుకున్నానండి, 10,000 అలా పడింది కదండి, ఆ ఫాల్లో తీసుకున్నాను. నన్ను ఎంతవరకు హోల్డ్ చేయమంటారండి? అలాగే నా దగ్గర పారాదీప్ ఫాస్ఫేట్స్ ఉన్నాయండి 165 యావరేజ్ లో, మళ్ళీ నా ప్రైస్ ఉందండి 165 అండి, 165 అండి. వస్తుంది మేడం. ప్రస్తుతం 151 లో ఉంది. 157 దగ్గర చిన్న హడ్డల్ ఉంది. 157 క్రాస్ అయిందంటే చాలా స్పీడ్ గా పైకి వెళ్ళిపోతుందండి. ఈ ప్రైస్ అయితే వస్తుంది. ఓఎఫ్ఎస్ఎస్ ఎంతలో తీసుకున్నారు? 10,000 దగ్గర తీసుకున్నానండి మొన్న ఫాల్లో అండి. 10,000లోనా? అవునండి. ఓకే, హోల్డ్ చేయండి మేడం. 12,000 దగ్గర కొద్దిగా మనకి రెసిస్టెన్స్ కనిపిస్తోంది. అది కనుక బ్రేక్ అయింది అంటే మాత్రం నెక్స్ట్ మళ్ళీ 13,200 వరకు వెళ్ళిపోతుందండి. చిన్న రెసిస్టెన్స్ కనిపిస్తుంది 12,000 దగ్గర. బ్రేక్ అవుతుంది రండి, బ్రేక్ అయ్యి మనకి మళ్ళీ 13,200 వరకు వెళ్తుంది. సో 13,000 వరకు హోల్డ్ చేసుకోవచ్చు. మరొక కాలు సిద్ధంగా ఉన్నారండి తిరుపతి నుంచి బాలయ్య గారు. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్, వెంకట్ గారు నమస్తే. నమస్తే అండి. నా దగ్గర మెయిన్ మోల్టెక్ టెక్నాలజీ 240లో కొన్నాను. తర్వాత వచ్చేసి కేన్స్ టెక్నాలజీ, ఈ రెండు గురించి చెప్పండి. వోల్టెక్ ఎంతలో తీసుకున్నారు? 240లో కొన్నాను. మొన్న రిజల్ట్ కూడా బాగా ఇచ్చాడు, కానీ ఈ రోజు ఎందుకో ట్రేడ్ టు ట్రేడ్ పెట్టాడు. ఈ రోజు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చులేండి, కొంచెం డౌన్ అవుతుంది. 5% దాకా పడింది. మీకు రిజల్ట్స్ వచ్చిన రోజున ఆల్మోస్ట్ 20% పెరిగింది కదండి, చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. హోల్డ్ చేయండి సార్, పర్వాలేదు, పెరుగుతుందండి. మోల్టెక్. కేన్స్ అండి, కేన్స్ ఎంతలో తీసుకున్నారు? నేను 5,000లో కొన్నాను. 5,000లో కొన్నారా? ఓకే. రిజల్ట్స్ మిక్స్డ్ గా ఉన్నాయి సార్. 3,875 అక్కడ రెసిస్టెన్స్ ఉంది. 3,875 పైన కనుక క్లోజ్ అయితే నెక్స్ట్ మీరు యావరేజ్ చేయండి. ఈ రోజు కనుక, అంటే ఈ రోజు అని కాదు, ఎప్పుడైనా సరే 3,875 పైన క్లోజ్ అయితే నెక్స్ట్ డే యావరేజ్ ప్లాన్ చేయండి సార్. కేన్స్ కాలర్ సిద్ధంగా ఉన్నారు లోకేష్ గారు బెంగళూరు నుంచి. లోకేష్ గారు నమస్తే అండి. నమస్కారం అండి, ఉదయకి నమస్కారం. నేను బజాజ్ ఆటో ప్రాఫిట్ లో ఉన్నాను, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా అండి? బజాజ్ ఆటో ప్రాఫిట్ లో ఉన్నారా? ఓకే. బజాజ్ ఆటో ప్రాఫిట్ లో ఉన్నాను. ఎంత ప్రాఫిట్ లో ఉన్నారు? ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ లో ఉన్నారు? నేను అటు 30% ప్రాఫిట్ లో ఉన్నాను. ఇక్కడ ఒక 50% మాత్రమే బుక్ చేసుకోండి సార్. అంటే మీ దగ్గర 10 స్టాకులు ఉంటే 5 మాత్రమే ప్రాఫిట్ బుక్ చేసుకుని రిమైనింగ్ 5 హోల్డ్ చేయండి సార్. మళ్ళీ మనకి బజాజ్ ఆటో 12,800 మార్క్ ని క్రాస్ చేస్తుంది. అయితే 12,800 మార్క్ ని క్రాస్ చేస్తుందంటే ఇమీడియట్ గా వెళ్ళిపోతుందని కాదు, కొంచెం కిందకి పైకి వెళ్తుంది. కాబట్టి ఈ ప్రైజ్ లో కొంత ప్రాఫిట్ బుక్ చేసుకుని రిమైనింగ్ హోల్డ్ చేయండి. మరొక కాలు సిద్ధంగా ఉన్నారు హైదరాబాద్ నుంచి సత్యనారాయణ గారు. హలో సార్. నమస్తే సత్యనారాయణ గారు, చెప్పండి. సార్ యాక్చువల్గా దివిస్ లాబొరేటరీస్ 80,500 దగ్గర తీసుకున్నాను. అది ఇంకా రెగ్యులర్ అంటారా లేదంటే ఎంతలో తీసుకున్నారు దివీస్? 80,500 టచ్ ఈ రోజు ఆల్రెడీ టచ్ అయింది సార్. సో హోల్డ్ చేయండి సార్, హోల్డ్ చేయండి. దివీస్ ఇంకా పెరుగుతుందండి, హోల్డ్ చేయండి. రిజల్ట్స్ కూడా చాలా బాగా ఇచ్చింది. సో దివీస్ మళ్ళీ మీరు 10,000 మార్క్ అయితే చూస్తారు, హోల్డ్ చేసుకోవచ్చు అండి. ఓకే, మరొక కాలు సిద్ధంగా ఉన్నారు విజయవాడ నుంచి అంజనీ గారు. నమస్తే అండి. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అంజనీ గారు. నా దగ్గర పిఎన్బి హౌసింగ్ ఉంది సార్. నా దగ్గర 1,040లో ఉంది సార్ నా పిఎన్బి హౌసింగ్. అలాగే నా దగ్గర శ్రీరామ్ ఫైనాన్స్ ఉన్నాయి సార్. 11,103లో 1003లో ఉన్నాయండి. సో ఎంతవరకు హోల్డ్ చేయమంటారు? పిఎన్బి హౌసింగ్ కి 1140 దగ్గర మేజర్ సపోర్ట్ అయితే ఉందండి. 1140 బ్రేక్ అవ్వకూడదు.
1140 బ్రేక్ అవ్వనంత వరకు మీరు పిఎన్బి హౌసింగ్ ని హోల్డ్ చేయొచ్చండి 1250 టార్గెట్ పెట్టుకుని. సో 1250 దగ్గర మనకి ఒక రెసిస్టెన్స్ అయితే కనిపిస్తోంది, చిన్న రెసిస్టెన్స్. సో ఆ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ అయింది అంటే మళ్ళీ మనకి 1400 వరకు వెళ్ళిపోతుందండి. సో ఇమీడియట్ గా మనకు వచ్చేసి 1140 అండి. 1140 దగ్గర మేజర్ గా రెసిస్టెన్స్ అయితే ఉంది, ఇది బ్రేక్ అవ్వాలి. ఓకే, మరొక సపోర్ట్ ఉంది, ఆ సపోర్ట్ బ్రేక్ అవ్వకుండా ఉన్నంత కాలం దీన్ని హోల్డ్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. అలాగే శ్రీరామ్ ఫైనాన్స్ హోల్డ్ చేయండి మేడం, ఇంకా పెరుగుతుందండి. మరో కాలర్ ఉన్నారండి, హైదరాబాద్ నుంచి వెంకటేశ్వరరావు గారు. నమస్తే అండి. నమస్తే అండి సార్. ఇది నా దగ్గర 94 లో నేను గార్వార పాలిస్టర్ స్టేట్స్ కొన్నానండి. అది ఇప్పుడు గార్వార హైటెక్ గా మారింది. ఇది హోల్డ్ చేసుకోవచ్చా అండి? నేను అది అమ్మేసుకోవచ్చా? హోల్డ్ చేయండి సార్, హోల్డ్ చేయండి, పర్వాలేదు. రైట్ సార్. ఓకే, అలాగే సాయి ప్రజెంట్ పైన్ ల్యాబ్స్ గురించి అడిగారు సార్. అలాగే హోల్డింగ్ అనంతరాజ్ ఎట్ 550 అండి. ఓకే, ఎల్కాన్ ఎనర్జీ ఎట్ 580. కెన్ ఐ కంటిన్యూ ఆర్ హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారండి. ఏదండి అనంతరాజు ఎలికానా? అనంతరాజు ఎంతలో తీసుకున్నాను సార్? అనంతరాజ్ వచ్చేసి 550 అండి, ఎల్కాన్ వచ్చేసి 580. వాయిస్ బ్రేక్ అయింది సార్. అనంతరాజ్ ఎంతలో తీసుకున్నారు? అనంతరాజ్ 550 అండి, ఎల్కాన్ ఇంజనీరింగ్ వచ్చేసి 580. హోల్డ్ చేయొచ్చు. అనంతరాజు హోల్డ్ చేసుకోవచ్చు సార్, మీరు ప్రాఫిట్ లోనే ఉన్నారు, హోల్డ్ చేసుకుంటే 640 దగ్గర మనకి కొద్దిగా రెసిస్టెన్స్ ఉంది, రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి మళ్ళీ పెరుగుతుందండి, హోల్డ్ చేయండి. ఓకే, మరో కాల్ సిద్ధంగా ఉన్నారు, బెంగళూరు నుంచి లక్ష్మీ. ఎలికాన్ ఇంజనీరింగ్. నమస్కారం వెంకట్ గారు. సార్ నమస్తే, చెప్పండి. నమస్తే వెంకట్ గారు. చెన్నై పెట్రో ప్రాఫిట్ లో ఉన్నానండి, ప్రాఫిట్ బుక్ చేయమంటారా, హోల్డ్ చేయమంటారా? నెక్స్ట్ క్యాపిటల్ సర్వీసెస్ బయింగ్ ప్రైస్ ఒకటి చెప్పండి సార్ వెంకట్ గారు. క్యాపిటల్ సర్వీసెస్ అది బయింగ్ ప్రైస్ కావాలండి. చెన్నై పెట్రో ప్రాఫిట్ లో ఉన్నానండి. క్యాపిటల్ సర్వీసెస్ కొంచెం డౌన్ వచ్చిన తర్వాత తీసుకోండి సార్, అరౌండ్ 475 480 ఆ జోన్ వచ్చినప్పుడు తీసుకోండి, ఇప్పుడే వద్దు. కిందకు వస్తుంది 470 నుంచి 475 జోన్ లో క్యాపిటల్ సర్వీస్ లో ఎంట్రీ ప్లాన్ చేయండి. అలాగే చెన్నై పెట్రో ఈ రోజు అద్భుతంగా పెరుగుతుందండి, 14.76% పెరిగింది. సో కొంత క్లోజింగ్ లో కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోండి సార్, ఎందుకంటే ఇంత బాగా పెరిగినప్పుడు రేపు చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్సెస్ కనిపిస్తుంది. కాబట్టి క్లోజింగ్ లో చిన్న ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోండి, అంటే ఒక 30% ప్రాఫిట్ బుక్ చేసుకుని రిమైనింగ్ హోల్డ్ చేయండి. మరో కాల్ సిద్ధంగా ఉన్నారు, హైదరాబాద్ నుంచి సతీష్ గారు. నమస్తే అండి. నమస్తే వెంకట్ గారు. నమస్తే అండి. సార్ ఇది ప్రెజెంట్ రేట్ లో శ్రీరామ్ ఫైనాన్స్ ఒకటి, అదాని పోర్ట్స్, నేచర్ ఎనర్జీ తీసుకోవచ్చు అంటారా? ఎనర్జీ తీసుకోవచ్చు అండి, అదాని పోర్ట్స్ తీసుకోవచ్చు, అండ్ శ్రీరామ్ ఫైనాన్స్ కూడా తీసుకోవచ్చు. రైట్ సార్. ఓకే అండి, అలాగే ఒక కాల్ అడుగుతున్నారండి, నౌకరీ లాయిడ్ మెటల్స్ షార్ట్ టర్మ్ టార్గెట్ చెప్పండి అని అడుగుతున్నారు. వెంకట్ గారు. వెంకట్ గారు, అలాగే ఒక కాలర్ అడుగుతున్నారండి, నౌకరీ కానీ లాయిడ్ మెటల్స్ కానీ షార్ట్ టర్మ్ టార్గెట్ తీసుకోవచ్చు. చెప్పండి, నెట్ ఇష్యూ వచ్చినట్లండి. ఏం స్టాక్ అండి? నౌకరీ అలాగే లాయిడ్ మెటల్స్ షార్ట్ టర్మ్ టార్గెట్ చెప్పండి అని అడుగుతున్నారు. నౌకరీ అండ్ లాయిడ్ మెటల్స్. ఓకే, నౌకరీ వచ్చేసి షార్ట్ టర్మ్ టార్గెట్ మనకి అరౌండ్ 1400 దగ్గర ఉందండి. 1405 దగ్గర అయితే రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో 1405 దగ్గర మీరు షార్ట్ టర్మ్ టార్గెట్ అనేది బుక్ చేసుకోవచ్చు. అలాగే లాయిడ్ మెటల్స్ వచ్చేసి మనకి ప్రస్తుతం 1978 లో ఉందండి. 2100 దగ్గర మనకి రెసిస్టెన్స్ ఉందండి. సో ఆ 2100 బ్రేక్ అవ్వకుండా, అంటే పైన క్లోజ్ అవ్వకుండా తిరిగి కిందకే వచ్చేస్తుంది. ఆల్రెడీ ప్రాఫిట్ లో ఉంటే ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసేసుకోండి. అలాగే మరో కాలర్ ఉన్నారండి, తణుకు నుంచి శ్రీరామ్ గారు, అడగండి. నమస్కారం అండి. ఈ రేట్ లో ఇన్ఫోసిస్ తీసుకోవచ్చా అండి? నమస్తే. హలో, శ్రీరామ్ తణుకు నుంచి. ఇన్ఫోసిస్ తీసుకోవచ్చు మేడం, ఇన్ఫోసిస్ తీసుకోవచ్చండి. అలాగే మరో కాలర్ ఉన్నది, ఒరిస్సా నుంచి ఉదయ్ శంకర్ గారు. తీసుకోవచ్చు అండి, కరెంట్ ప్రైస్ లో మీరు ఇన్ఫోసిస్ తీసుకోవచ్చు. ఉదయ్ శంకర్ గారు. సార్ నమస్తే. సార్ వెంకట్ గారు నమస్తే. సార్ నా దగ్గర యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 177 చొప్పున పర్చేస్ చేశాను. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 177 పర్చేస్ చేశాను సార్, మీరు చెప్పారని. దాని షార్ట్ టర్మ్ టార్గెట్ చెప్పగలరా సార్? 195 అండి.
ప్రస్తుతం ప్రాఫిట్ లోనే ఉన్నారు. 195 వరకు హోల్డ్ చేసుకోండి షార్ట్ టర్మ్. మరో కాలర్ ఉన్నాడు, Right, sir. వనిత గారు విశాఖపట్నం నుంచి. వనిత గారు హలో, నమస్తే సార్. నమస్తే వెంకట్ నమస్తే గారు. అండి. యాక్చువల్గా ఇప్పుడున్న ప్రైస్ లో అండి ఏజిఐఎస్ వివో ప్యాక్ అలాగే లెమన్ ట్రీ కొనుక్కోవచ్చండి. ఏజిస్ ఓ ప్యాక్ 285 దాటిన తర్వాత తీసుకోండి మేడం, ఇప్పుడే వద్దు. అలాగే లెమన్ ట్రీ హోటల్స్ వచ్చేసి కొద్దిగా అవాయిడ్ చేయండి. ఒకవేళ తీసుకుందామని అనుకుంటే మాత్రం 112 రూపాయలు దాటిన తర్వాత తక్కువ క్వాంటిటీతో తీసుకో. రైట్. అలాగే ఒక కాలర్ అడుగుతున్నారండి, సార్ ప్రెసెంట్ రేట్ లో వేదాంత పవర్, వేదాంత అల్యూమినియం బై చేయొచ్చా? తీసుకోవచ్చండి, రెండు తీసుకోవచ్చు. వేదాంత పవర్, అల్యూమినియం రెండు తీసుకోవచ్చు కరెంట్ ప్రైస్ లో. మరో కాలర్ ఉన్నారండి, మోహన్ రెడ్డి గారు తిరుపతి నుంచి. మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. సార్ ఇప్పుడు మణిపాల్ హాస్పిటల్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? మణిపాల్ హాస్పిటల్స్ వచ్చేసి సో రీసెంట్ గా మనకి లిస్ట్ అయిన కంపెనీ కదండి, మొన్న 5వ తారీఖు లిస్ట్ అయింది. తీసుకోండి సార్, 700 లో ఉంది, బాగానే ఉందండి. సో ఫండమెంటల్ గా బాగానే కనిపిస్తుంది, కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చు సార్. రైట్ అండి. మరో కాలర్ అడుగుతున్నారండి, ప్రెసెంట్ ప్రైస్ లో కుపిడ్ తీసుకోవచ్చా? కుప్పిడు ర్యాకెట్ లాగా దూసుకెళ్ళిపోతుందండి, అసలు ఎక్కడ ఆగట్లేదు. ప్రస్తుతం 276 లో ఉంది. 271 దగ్గర చిన్న హడ్డలు ఉందనుకున్నాం, ఆ హడ్డని కూడా బ్రేక్ చేసుకుని పైకి వెళ్తుంది, తీసుకోవచ్చండి కరెంట్ ప్రైస్. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి, హైదరాబాద్ నుంచి సుబ్బారావు గారు నమస్తే అండి. హలో, నమస్తే సుబ్బారావు గారు, చెప్పండి. క్యూపిడ్ షేరు తీసుకోవచ్చండి? కంపెనీ తీసుకోండి సార్, తీసుకోండి. అదే ఇప్పుడే దాని గురించి మాట్లాడుకుంటున్నాము. కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చు సార్. రైట్ అండి. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు, కావాల నుంచి వెంకటనారాయణ గారు. నమస్తే అండి. సార్ నమస్తే అండి. కేపీ గ్రీన్ ఈ రేట్ లో తీసుకోవచ్చు సార్? కేపీఐ గ్రీన్ వద్దండి, అవాయిడ్ చేయండి సార్. ఇంకా కిందకు వచ్చేస్తుంది. కేపీఐ గ్రీన్ అయితే అవాయిడ్ చేయండి. మరో కాలర్ అడుగుతున్నారండి, రాడ్కో ఖైతాన్ చెన్నై పెట్రో కరెంట్ లెవెల్స్ ఏంటి అని అడుగుతున్నారు. చెన్నై పెట్రో ఈరోజు బాగా పెరిగింది సార్. ఈరోజు ఎక్సలెంట్ గా పెరిగింది. కాబట్టి ఈ రోజు తీసుకోవడం కన్నా కూడా రేపు వరకు వెయిట్ చేయండి. రేపు ప్రాఫిట్ బుకింగ్ జరగలేదు, రేపు కూడా కంటిన్యూ అవుతుంది అంటే రేపు చెన్నై పెట్రోల్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు అండి. రాడ్కో ఖైతాన్ కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చు. మరో కాలర్ ఉన్నారండి, చంద్రశేఖర్ రేపల్లి నుంచి. చంద్రశేఖర్ నమస్తే అండి. టీఐ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ ప్రెసెంట్ రేట్ లో తీసుకోవచ్చండి? ఏంటి సార్? ట్యూబ్ టీఐ ఇన్వెస్ట్ ట్యూబ్ ఇండస్ట్రీ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ సార్ అవునండి, ఇన్వెస్ట్మెంట్ 2770 ఉంది. సో ఇప్పుడే వద్దు సార్. ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ లో మనకి 14 ఆగస్టున రిజల్ట్స్ ఉన్నాయి. రిజల్ట్స్ అయిన తర్వాత దీంట్లో ఎంట్రీ ప్లాన్ చేయండి సార్, ఎందుకంటే కొంచెం డౌన్ ట్రెండ్ కనిపిస్తోంది. అలాగే ఒక కాలర్ అడుగుతున్నారండి, బెల్రైజ్ ఇండస్ట్రీస్ అశోక్ లైలాండ్ షార్ట్ టర్మ్ టార్గెట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నారు. సో అశోక్ లైలాండ్ ఆల్రెడీ చెప్పుకున్నాం అండి. బెల్రైజ్ వచ్చేసి షార్ట్ టర్మ్ 285 వరకు ఉందండి. రైట్ సార్. ఓకే సార్. సో ఈ రోజు ప్రజెంట్ మనం ఇన్వెస్టర్స్ సహజంగా బై చేయాలనుకుంటే ఫ్రెష్ బయర్స్ ఎందులో టార్గెట్ చేయొచ్చు? ఎందుకంటే వార్ సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్స్ లో దేని మీద ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు? ప్రస్తుతం మనకి డిఫెన్స్ సెక్టర్ ఒకటి బాగుందండి. డిఫెన్స్ సెక్టర్ తర్వాత ఫుడ్ సెక్టర్. ఈ ఫుడ్ సెక్టర్ కి సంబంధించి చూసుకుంటే చాలా వరకు బీటన్ డౌన్ అయిపోయినాయండి చాలా స్టాక్స్. సో ఫుడ్ సెక్టర్ అండ్ డిఫెన్స్ సెక్టర్ ఈ రెండు సెక్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసుకోవచ్చండి. ప్రస్తుతం మార్కెట్ వాల్యుయేషన్స్ ప్రకారం ఇన్వెస్టర్లు ఇప్పుడు ఏ రంగాలు కొత్తగా స్టాక్స్ పెడుతున్నారు కొంతమంది, ఏ రంగాల్లో స్టాక్స్ ను కొంచెం వెనక్కి తీసుకోవడం మంచిదంటారు? వెనక్కి తీసుకునేది ఏం లేదు సార్, దాదాపుగా అన్ని కూడా చాలా బాగున్నాయండి, ఎక్సలెంట్ గా ఉన్నాయి. అంటే Q1 రిజల్ట్స్ మనం కనుక గమనిస్తే చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చినాయండి. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అంటే జియో పొలిటికల్ టెన్షన్స్ లో ఇంత మంచి రిజల్ట్స్ ఇస్తాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా మంచి రిజల్ట్స్ అయితే ఇచ్చినాయి. సో ఏ కంపెనీస్ అయితే బెటర్ రిజల్ట్స్ ఇచ్చి లాస్ట్ క్వార్టర్ కానీ ఈ క్వార్టర్ బాగున్నాయో ఆ కంపెనీస్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. ఇప్పటివరకు మనకి 2120 కంపెనీలు రిజల్ట్స్ ఇచ్చినాయండి. అందులో 1300 కంపెనీలు మనకి పాజిటివ్ గా రిజల్ట్స్ ఇచ్చినాయి, కేవలం 800 కంపెనీలు నెగిటివ్ గా రిజల్ట్స్ ఇచ్చినాయి. సో ఏ కంపెనీస్ అయితే Q1 రిజల్ట్స్ బెటర్ గా వచ్చినాయి వాటిలో